హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఏపీడిఎస్సి 2024 సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనము ఈ వీడియోలో చూద్దాము. ఏపీడిఎస్సి 2024 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, ఎన్నికల డిఎస్సి టెన్షన్ కదా అండి. ఇది కేవలము ఎన్నికల కోసమే విడుదల చేసినటువంటి డిఎస్సిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 4.5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఎన్నికల ముందే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి మరి నిరుద్యోగులనైతే అయోమయానికి గురి చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి. ఆల్మోస్ట్ 99% ఇప్పుడు మనం అనుకున్నట్లుగా మార్చి 30వ తారీఖు నుంచి అయితే పరీక్షలు జరగవండి. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మనకు టైం లేదు, వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు, పరీక్ష సెంటర్లకు సంబంధించి టెట్ రిజల్ట్స్ ఇవ్వలేదు, ఫైనల్కిలో వచ్చినటువంటి మార్కుల మిస్టేక్స్ పైన ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఎజిటి ఏవైతే ఉంటాయో అవైతే ఇప్పట్లో జరగవండి. అనుకున్న ప్రకారం షెడ్యూల్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది అసలు ఈసీ పర్మిషన్ ఇస్తేనే అది కూడా ఇప్పుడు జరగాల్సినటువంటి పరీక్షలు జరుగుతాయండి. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ మీ ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేసుకోండి అన్నా కూడా ఇప్పుడైతే జరగవు. 7వ తారీఖు వరకు అయితే, మ్యాక్సిమం 10వ తారీఖు వరకు అయితే జరగకపోవచ్చు. ఇది మాత్రం అందరూ కూడా గుర్తుంచుకోండి. సో గైస్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి పరీక్షల టెన్షన్, టెట్ ఫలితాలపై గందరగోళం, ఈసీ అనుమతి వచ్చేనా, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమంటూ ఇక్కడైతే కథనం రాయడం జరిగింది. ఏపీడిఎస్సి 2024 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ టెట్ 2024 ఫలితాలపై గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లోగా డిఎస్సి పరీక్షలు జరుగుతాయా? ఖచ్చితంగా ఇప్పుడైతే రీషెడ్యూల్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఇది ఎన్నికల స్టంట్ అండి. నిజంగా చెప్పాలంటే ఎన్నికల స్టంటు. ఈ ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి వర్క్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్కి చాలా వర్క్ ఉంటుంది. ఈ టైంలో నోటిఫికేషన్ ఇచ్చి కండక్ట్ చేయాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది కదా? సో అంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ఇలాంటి ప్రయోజనం అయితే లేదు అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ని అంటున్నాను నేను కాదు, ఎవరైనా కూడా, ఓకేనా, ఎవరైనా కూడా ఏ గవర్నమెంట్ ఇలా చేసినా కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అయితే సంధించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మరి టెట్ ఫలితాలు వచ్చేనా అంటే, సో గైస్, టెట్ ఫలితాలకైతే చాలా అడ్డంకులు అయితే ఉన్నాయండి. ఈసీ అనుమతి కావాలి, ఫైనల్ మార్క్స్ని అడ్జస్ట్ చేయాలి, అవన్నీ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకకాలంలో ఏపీ టెట్ 2024 ఏపీడిఎస్సి నోటిఫికేషన్లు ఆర్భాటంగా జారీ చేసింది. ఏపీ టెట్ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా ఈలోగా కొందరు అభ్యర్థులు ఏపీ టెట్ ఫలితాలను డిఎస్సికి మధ్య కనీసం నెల వ్యవధి ఉండేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షల నిర్వహణ కాస్త ఆటంకం ఏర్పడింది. మరి అభ్యర్థుల అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోనికి తీసుకుని ఈ 2 పరీక్షల మధ్య కనీసము నెల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందండి. ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది. అయితే ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది. టెట్ ఫలితాలు రాకపోవడం, డిఎస్సి పరీక్షలపై స్పష్టత లేకపోవడం వెరసి నిరుద్యోగులకు దిక్కుతోచడం లేదు. ఒక్కొక్కటి అర్థం కాదండి. 4.5 సంవత్సరాలు మరి అభ్యర్థులు ఎంతో మొత్తుకున్నారండి, ప్రభుత్వాన్ని ఎంతో వేడుకున్నారు, ధర్నాలు జరిగాయి, చాలా పెద్ద నిరసనలు అయితే జరిగాయి. 4.5 సంవత్సరాల నుంచి పట్టించుకుని ప్రభుత్వము మరి ఎన్నికలకు ముందు ఒక నెల ముందు నోటిఫికేషన్ విడుదల చేసిందంటే సో అసలు ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అండి. సో మరి దీనిపై ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అనేక మంది వినతులు అయితే వందల్లో కాదండి వేలల్లో అయితే పంపుతున్నారండి. ఎలక్షన్ కమిషన్కి కూడా వినతులు అయితే అందాయి. కానీ ఇప్పుడు పట్టించుకునేటువంటి స్థితిలో అయితే లేదండి. ఎన్నికల కమిషన్ వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది, ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి కాబట్టి. నెక్స్ట్, ఏపీ టెట్ ఫలితాలు ప్రకటించి డిఎస్సి పరీక్షలను నిర్వహించేందుకు గాను అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్ సురేష్ కుమార్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నట్లుగా మనకైతే ఇక్కడ రాశారు. మరి నిరుద్యోగుల ఎన్నికల కమిషన్ యొక్క నిర్ణయం ఆధారంతోనే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటూ ఇక్కడ తెలియజేశారు. రాష్ట్రంలో 6,100 డిఎస్సి పోస్టులను భర్తీ చేసేందుకు గాను జగన్ ప్రభుత్వం
చివరి దశలో నోటిఫికేషన్ జారీ చేసి తీవ్ర విమర్శల పాలైంది. సో ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం అనే కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విమర్శలు రావాల్సిందే ఈ టైంలో. అంటే అలాంటి సిచ్యువేషన్లో నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. మరి న్యాయమైన సమస్యలు ఎన్నికల కూడా అంశాలుగా ఆటంకంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు తమ పాలిట శాపంగా మారాయని నిరుద్యోగ అభ్యర్థులైతే మండిపడుతున్నారు. మరి డిఎస్సి పరీక్షల టెన్షన్, ముందస్తు టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి ఉంటే తమకు అసౌకర్యం ఉండేది కాదని వాపోతున్నారు. కనీసం ఎన్నికలకు ముందు ఒక 1 year ముందు విడుదల చేసినా కూడా టెట్కి ప్లస్ డిఎస్సికి కనీసం ఒక 2-3 నెలల టైం ఇచ్చి ఒక 1 year ముందు డిఎస్సి నిర్వహించినా కూడా 100% సక్సెస్ అయ్యేదండి. 100% సక్సెస్ అయ్యేది. ఏ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసినా ఆ ప్రభుత్వానికి కొంత సానుభూతి అయితే ఖచ్చితంగా జరిగేదండి. ఓకేనా, అభ్యర్థులకు కూడా చాలా మేలు జరిగేదిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి బీఈడీ అభ్యర్థుల ఫీజు చెల్లింపులో జాప్యము. ఏపీడిఎస్సి నోటిఫికేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్కు అనర్హత కల్పించడంతో 51,000 మంది ఎస్ఏ అభ్యర్థులకు హెచ్జిటి పోస్టుల దరఖాస్తులు చేశారు. మరి దీనిపై హెచ్జిటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి ఎస్సీలకు నిబంధనలకు విరుద్ధంగా అర్హత కల్పించారని, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. దీంతో హెచ్జిటి పోస్టులకు ఎస్సీలు అనర్హులంటూ హైకోర్టు ఆదేశించింది. హెచ్జిటి పోస్టులకు ఎస్ఏలు చెల్లించిన ఫీజును ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ చెల్లించలేదు. మరి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. హెచ్జిటి పోస్టులకు ఎస్సీలకు అర్హత కల్పించడంపై వేలాది మంది అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. ఎస్ఏ పోస్టులు అరకొరగానే ఉన్నాయి. తమ ఎస్ఏ పోస్టులతో పాటు హెచ్జిటి రాసుకోవచ్చనే ఆనందంతో ఉండగా వారిపై హైకోర్టు తీర్పు నిరాశ మిగిల్చింది. సో ఇలా టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు జారీ అనంతరం నుంచి అడుగడుగున న్యాయపరమైన ఆటంకాలు ఎన్నికలకు తలెత్తాయి. సో మరి చాలామంది 51,000 మంది అభ్యర్థులు బీఈడీ అభ్యర్థులు హెచ్జిటికి అప్లై చేశారండి. సో వారికి అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంకా అది చేయడం లేదు. అంటే దీన్ని చాలామంది అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ల నుంచి చేశారండి, వాళ్ళ అకౌంట్ నెంబర్ నుంచి చేయలేదు. కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వారి యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో, అంటే వారి యొక్క ఆధార్ నంబర్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కే సెండ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవసరం లేదండి. సో అంటే మళ్ళీ అప్లై చేసుకొని రీఫండ్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎస్ఏ అభ్యర్థులు పేమెంట్ చేశారో, పేమెంట్ చేసి అప్లై చేయని వాళ్ళకు కూడా, పేమెంట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్కి అప్లై చేయని వాళ్ళకు కూడా రిఫండ్ చేస్తామంటూ ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, బాగానే ఉంది, కానీ ఇంకా రిఫండ్ అయితే రావడం లేదు అంటూ మరి అడుగుతున్నారు. మరి ప్రస్తుత డిఎస్సిని కూడా రద్దు చేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సిని విడుదల చేయాలని విపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు కూడా డిమాండ్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో రద్దు చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి. దీన్ని రద్దు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకుండా కొద్ది కాలము పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందండి. చాలామంది అభ్యర్థులు అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో మరి పరీక్షలు నిర్వహిస్తే అందరికీ మేలు జరుగుతుంది, అందరికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని అయితే తెలియజేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు అసలు పోస్ట్ పోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇప్పుడే కండక్ట్ చేయాలని మరికొంతమంది అభ్యర్థులు అంటున్నారు. మరి అలా అనేవారికి అంటే అది కొంతమంది అండి, 90% పాజిటివ్గా ఉన్నారు, పోస్ట్ పోన్ చేయాలని, ఒక 10% మాత్రము పోస్ట్ పోన్ అవసరం లేదు, మాకు ఇప్పుడే కండక్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బై.